హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈరోజు మన రెసిపీలో అప్పటికప్పుడే ఎంతో సులువుగా చేసుకునే దూది లాంటి స్నాక్స్ రెసిపీ అండి. ఇలా గనక చేస్తే పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి చిన్న బౌల్ నిండా అటుకులైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు నిండా సూజీ రవ్వ తీసుకోవాలి. నేనిక్కడ కప్పు చూపిస్తున్నాను కదండీ! ఇదే కప్పుతో తీసుకోండి. ఇప్పుడు అదే కప్పు నిండా పెరుగు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసి ముందుగైతే ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందులోకి సూజీ రవ్వ, దీంతో పాటు అటుకులు తీసుకున్నాం కదా! సో, వీటి రెండిటిని నానపెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని ఒక్క 5 నిమిషాలు నానపెట్టాలి. సో, మనం అన్నీ తీసుకున్నాం కదా! ఇలా మిక్స్ చేసేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఏ పిండి కూడా రుబ్బాల్సిన అవసరం లేదు. ఏ పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ సింపుల్‌గా ఇలా చేసేస్తే చాలు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లేకపోతే టీ టైమ్ స్నాక్స్‌లోకైనా ఈ రెసిపీ చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక్క 5 నిమిషాల తర్వాత ఇక్కడ తీసి చూస్తే మొత్తం ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే కొంచెం మనం నీళ్ళేసి నానబెట్టేసాం కదా! ఇలా కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా రుబ్బుకునేటప్పుడు కొంచెం ఇందులోకి నీళ్ళని యాడ్ చేసి మీరు కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చే విధంగా చెక్ చేసుకుంటూ కొంచెం నీళ్ళని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇందులోకి యాడ్ చేసుకునేటప్పుడు కొంచెమే నీళ్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి ఈ పిండి మొత్తాన్ని. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ఈనో కానీ, లేకపోతే బేకింగ్ సోడా కానీ ఏది కూడా అవసరం లేదండి. జస్ట్ నార్మల్‌గా ఈ పిండితోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త మనం ఈ పిండిని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, దీంతో పాటు సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు తీసుకోండి. కరివేపాకు కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం తీసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ కూరగాయలు మొత్తాన్ని ఒకేసారి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఈ విధంగా ఉప్పును తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు పొడి తీసుకోండి. దీంతో పాటు కారం పొడిని కూడా తీసేసుకోవాలి. అంతే అండి. ఇంకా ఎక్స్‌ట్రాగా ఇందులోకి మనం మసాలాలు ఏది కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మొత్తం మసాలా తీసుకున్నాం కదా! లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత ఈ స్టవ్‌ని ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ పిండిలోకి దీన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి. కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోండి. గుప్పెడు కొత్తిమీర కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత స్పూన్‌తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం నేను చూపిస్తాను కదండీ! ఇదే విధంగా ఉండాలి. మరీ పల్చగా, మరీ గట్టిగా లేకుండా చూసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అనేది ఉండాలి. చూసారు కదా! ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ అయితే తీసుకోవద్దండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌లోనే ఈ స్నాక్స్‌ని మెత్తగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి ఈ పిండిని ఇందులోకి తీసేసుకోండి. మనం చిన్న చిన్న దోసల్లాగా వేసుకుంటాం కదా! సో, ఇదే విధంగా చిన్న చిన్నగా దోసల్లాగా వేసేసుకోండి. చూడండి, ఒకవైపు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే వైపు టర్న్ చేసేసుకోండి. చాలా సాఫ్ట్‌గా దూదిలాగా వస్తాయండి. పైన మాత్రం క్రిస్పీగా, లోపల దూదిలాగా వస్తాయి. మనం చపాతీ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్నాక్స్ ఒక్కటి ఉంటే చాలండి. మనం చపాతీ తిన్నట్టే అంత సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. మరి డిఫరెంట్‌గా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు మాత్రం ఇలా అటుకులతో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.